ఏదో కొంతకాలం డిప్యూటీ సీఎంఓ లేకపోతే సీఎంఓ షేరింగ్ పవర్ షేరింగ్ అది అసలు ఉండదు అని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న అర్థం లేదు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. నాకు అనుభవం లేదు, చంద్రబాబు గారిని చేద్దాం నేను అనలేదు. మీరు ఇచ్చి ఓట్లను బట్టి ఓట్ల షేరింగ్ ని బట్టి మనకు వచ్చి సీట్లు బట్టి మనం అడగాలి. గెలవకుండా ఎలా అడుగుతామని అన్నట్టు వాస్తవమే కదా అది. మరి దీన్ని ఎందుకు ఇప్పుడు ఎవరైతే మాకు షేరింగ్ ఉంటుందేమో అనుకున్నారో ఈ కాపులు వాళ్ళని ఆశల పల్లకిలో అలా ఉంచి ఆఖరి నిమిషంలో ఓటు డైవర్ట్ అయిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటే తీసుకోండి. మీరు ఎలక్షన్ ముందు చెప్తే ఇద్దరు పాడైపోతాం కదా. మే పాడైనా అది పాడైనా ఒకటే కదా. మీరు ఉన్నప్పుడు అధికారం ఇద్దరు ప్రయత్నం ఈ మాట మాతో పాటు మాకెంత జరుగుతుందో తెలుగుదేశం కూడా అంతే జరుగుతుంది. ఓటు డైవర్ట్ అవ్వబోతుంది. అది మా భయం. ఏదో అధికారి కోసం కొట్టుకొని అవకాశం మాకు లేదు. ఆ రకైతే బీసీలు పరిపాలన బీసీ శాతం ఎక్కువ కానీ బీసీలు ఎప్పుడైనా పరిపాలన రాష్ట్రాన్ని. సో అది కొద్దిగా ఇబ్బంది అయ్యింది కదండి. ఇబ్బంది కాదు, నేనే చెప్తున్నాను కదా, ఇంకెవరో కూడా ఎందుకు. అవును అంటే కాదు కమ్యూనిటీలో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ వాళ్ళందరికీ బాగా రీచ్ అయింది కదా. అయ్యో నేనే టీవీలో చెప్తున్నాను కదా బ్యాట్ అని చెప్తున్నా. ఆ మాట మాట్లాడి ఉండకూడదు. దాంట్లో మగవాడే ఉంది. దాంట్లో మన ఆలోచన చెప్పాలి కదండి. ఆయన తెలియదు లేదా ఎవరో డైరెక్షన్ ఇచ్చి ఆర్డర్ చేసి ఆ వ్యక్తులు చాలా మంది ఉంటారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి కాబట్టి ఖండిస్తాం. దాని గురించి మేము వరి అయిపోతాం. ఈయన అన్నంత మాత్రం చంద్రబాబు గారు ఆయన పంపిస్తాను దీనికి ఎవరని ఆలోచించట్లేదు. అంటే చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఆ రోజు లోకేష్ గారు ఆ రకంగా మాట్లాడారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక ఇద్దరిని ప్రకటించారు అని కదా. మొదటి స్టెప్ వాళ్ళ దగ్గర నుంచే మొదలవుతుంది. లోకేష్ గారు అలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కనీసం సంప్రదించకుండా 2 సీట్లు ఈయన ప్రకటించారు అని. సంప్రదించాల్సిన అవసరం లేదు. ఏదైతే నెగ్గుతో రిపోర్ట్లు అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లేకపోతే ఈ పార్టీ వాళ్ళకి కట్టారు కదా, మా సీట్లు మీరెవరు చెప్పేసి ఏమని మా ఇద్దరు పొత్తులో మా ఇష్టం తీసుకుంటాం. ప్రజలకు నష్టం ఏంటి? అంతే కదా. మా ఇష్టం. వైసీపీకి తావు ఎక్కడ ఉందో మాట్లాడడానికి. ఏదైనా మాట్లాడి ఇవ్వడంతో వెళ్ళిపోతున్నారు. చూసుకోండి. సో ముద్రగడ గారు పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం అవనియండి, ముద్రగడ గారు అవనియండి మీతోటే ఉన్నారు. ఆయనకి బ్రేకింగ్ న్యూస్ కీలక పదవి సముచిత స్థానం అయితే ఉంటుంది అంతేనా? సో కాపు సామాజిక వర్గాన్ని నుంచి ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకే సపోర్ట్ చేస్తారా? కాపు సామాజిక వర్గం ఆల్రెడీ 80% జనసేన 2019లో సింగిల్గా ఈ సింగిల్ ఏజెండాతో నేను సీఎం పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి మన బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఈ రోజు ప్రజలు వచ్చారు. 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నారు, ప్రజల ఉన్నారు, రైతులు జనం గుర్తించారు. కాబట్టి డెఫినెట్ గా కాపు సామాజిక వర్గం 90% కాపు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. రైట్, ఓకే. అంటే ఈ వీక్ లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది పూర్తి స్థాయిలో డెఫినెట్ గా. సో 40 సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది అంతేనా? అదే చెప్తానంటే నా దగ్గర పూర్తి సరిపోతుంది. సార్ లాస్ట్ టైం మీరు పద్మనాభ గారితో కలిసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగిందా? నేను మాట్లాడుతున్నా. ఓకే, మీరు టచ్ లోనే ఉన్నారు. నేను మాట్లాడుతున్నా. నాకు ఎప్పటి నుంచో కాపు ఉద్యమం నుంచి ఆయన అంటే నాకు గౌరవం. ఆయన